అమ్మ సామాన్య, నరకాసురుని వద నీ చేతులతో జరుగుతుందని ఆశపడ్డాను. నువ్వేమో వాళ్ళు రెచ్చగొట్టారని రెచ్చిపోయి చీటీలు వేసి దాన్ని సత్యభామం చేశావు. ఏం చేస్తాం జయంతి అంటే అలా జరిగిపోయింది. అరే, నువ్వు కామ్గా ఉండుంటే ఇలా జరిగేది కాదుగా. న్యాయంగానే ఉన్నాను జయంతి అంటే, కాకపోతే అన్యాయానికే రోజులు కదా, అందుకే ఆ సమంత గెలిచింది. పోనీలేండి, ముందు గెలిచేది అధర్మమే అయినా చివరికి గెలిచేది ధర్మమే కదా. అలా అని నిన్ను నువ్వు సర్ది చెప్పుకొని ఉండగలుగుతున్నావు. నేను ఉండలేకపోతున్నాను. శామ్ బాణం వేస్తుందంటేనే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఏంటి చెల్లి, మొహం 34 వంకర్లు తిప్పుతున్నావు, ఏమైంది? 68 వంకర్లు తిప్పే నీ మొహానికేమైందో తెలీదాక? అమావాస్య నాడు ఎందుకు కయ్యానికి దిగావురా అంటే ఎదుటాడికి అచ్చు రాకుండా ఉండడానికి అన్నట్టు, అవసరం లేని నా మీదే అమావాస్య రోజు గొడవకెందుకు దిగుతావులే చెల్లి. నువ్వే సామె చెప్పావుగా అక్క, ఎదుటివాడికి అచ్చి రాకుండా ఉండడం కోసమని. అలాగే అనుకో. అనుకుంటాను. పడ్డాడెప్పుడు చెడ్డవాడు కాదన్నట్టు అన్న మాటలు ఏదో ఒక రోజు అన్నవారికి ఎదురు తిరుగుతాయిలే చెల్లి. అమ్మా పిన్ని, జనాల మధ్యలో ఉన్నాం, ఈ రోజైనా మీ గొడవ ఆపండి. మొదలు పెట్టింది మీ అమ్మే పద్మ. రెచ్చగొట్టింది మీ పిన్నే. అబ్బబ్బబ్బా, ఏమింది మీకు? ఏమిటి గోల? ఏం కాలేదులే అత్తయ్య. కాలేదయ్యా. గాలాటం లేదమ్మా. ఎందుకో నీ మీద నాకు చాలా జాలి కలుగుతుంది. అందుకే నీకు బతకడానికి ఓ అవకాశం ఇస్తాను. ఇది నీ ఫోనే. సమంత నెంబర్కి డైల్ చేసి నీకు ఇస్తాను. నిన్ను నువ్వు కాపాడుకో. సార్, నరకాసురుని వదకు సంబంధించిన సామాన్లు వచ్చాయి, ఎక్కడ పెట్టాలి? నేను వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తాను. పూజ మేడం, నేనే మేడం. ఎక్కడున్నావు పూజ? మేడం, అది ఇక్కడే ఉన్నాను మేడం. చక్రధర్ నన్ను చంపేయాలని చూస్తున్నాడు మేడం. నన్ను కాపాడండి మేడం. ఇక్కడే అంటే ఎక్కడ పూజ? కరెక్ట్ ప్లేస్ చెప్పు మేడం. హలో హలో పూజ, పూజ. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నేను నీకు సమంతాకి చెప్పడానికి అవకాశం ఇచ్చింది ఇంతవరకే పూజ. నేనైతే నా తప్పు లేకుండా నీకు ఛాన్స్ ఇచ్చాను. చూద్దాం సమంత నిన్ను కనిపెట్టి కాపాడుతుందో లేదో. బాయ్. శ్యామ్, ఇక్కడున్నావా? సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావని నేను వెతుకుతున్నాను. ఎలా అయితేనే నేను నీతో అన్నమాట నిలబడింది. నువ్వే సత్యభామ అయ్యావు. బావా, సత్యభామ సంగతి తర్వాత. పూజ ఇక్కడే ఉంది. వాట్? అవును బావా, ఇప్పుడే ఫోన్ చేసి నాకు చెప్పింది. నేను ఇక్కడే ఉన్నాను, చక్రధర్ నన్ను చంపాలని చూస్తున్నాడు, కాపాడమని చెప్పింది.
ఇక్కడేంటి? అదే అర్థం కావడం లేదు బావా. నువ్వేం టెన్షన్ ప్రకస. నరకాసురుడి వధతోనే ఆ నీచుల వధ చేద్దాం. నేను వెళ్ళి వెతుకుతాను, నువ్వు ఇక్కడే ఉండు. బావా నేను చూస్తాను బావా. సరే, నువ్వు అటువైపు వెళ్ళు. కనపడితే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే బావా. వెళ్ళు. ఎక్కడికి కంగారుగా పరిగెడుతున్నావు? తర్వాత చెప్తాను చిన్నత్త. ఆగు. నువ్వెక్కడికి వెళ్ళినా నాకు అనవసరం గాని ముందు ఈ విషయం చెప్పు. ఏంటి చిన్నత్త? నువ్వు సత్యభామ అవ్వడానికి చీటీలలో ఏదో మోసం చేశావు కదూ? నేనేం చేయలేదు చిన్నత్త. ఏమీ చేయకపోతే నా కొడుకు నీతో అన్నమాట వినబడింది. నువ్వే సత్యభామ వయ్యావని ఎందుకంటాడు? నువ్వేదో చేశావు. సక్రమమైన మార్గంలో నువ్వెందుకు వెళ్తావులే? ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు కానీ ముందు నన్ను వెళ్ళనిచ్చినత్త. ఆహా, ఈలోపు బాణం వేసేసి నువ్వు సత్యభామ అయిపోదావనా? ఇదిగో, తరువాత అనే మాట నా దగ్గరొద్దు. మరేం కావాలి చిన్నత్త? నువ్వు చేసిన మోసానికి నువ్వు నరకాసురుని వధ చేయకూడదు. నా కోడలు సామాన్యే చేయాలి. సరే, చేయించుకోండి. ఇదిగో, మళ్ళీ వచ్చి రాధాంతం చేశావంటే ఊరుకో చెప్తున్నాను. నేనేం చెయ్యను చిన్నత్త. నాకిప్పుడు నరకాసుని వధ చేయడం ఇంపార్టెంట్ కాదు. మీ కోడలు చేతి బాణం వేయించి నరకాసుని వధ చేయించుకోండి. సరే, అయితే సత్యభామ సామాన్యే. అలాగే చిన్నత్త. అమ్మయ్యా. అమ్మ సామాన్య, అమ్మ సామాన్య, ఎప్పుడో చివరిన ధర్మం గెలవడం కాదు. అసలు మీరేం చెప్తున్నారో అర్థం కావడం లేదు జయంతి ఆంటీ. చీటీల ఆటలో ఆ శామ్ నిన్ను మోసం చేసిందమ్మా. అదేంటి? మోసం చేసింది నేను కదా. సమంత మోసం చేయడం ఏంటంటీ? మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? నేనే కనిపెట్టానులేమ్మా. శామ్ పని కూడా పట్టాను. అడ్డంగా నాకు దొరికిపోయేసరికి నేను చెప్పిన దానికి ఒప్పుకుంది. అసలు మీరేం చెప్పారు జయంతి ఆంటీ? ఇంకేం చెప్తానమ్మా, మన మనసుల్లో ఉన్నదే చెప్పాను. నువ్వే సత్యభామ అని చెప్పాను. ఇదిగో, నరకాసురుడి మీద బాణం నువ్వే వేస్తావని చెప్పాను. ఒప్పేసుకుంది. ఒప్పేసుకుందా? అయినా మీరెందుకు అలా చెప్పారు? భలే దానివే. దేవుడే మనకి దారి చూపిస్తే చెప్పకుండా ఎలా ఉంటాను? అది కాదు జయంతి ఆంటీ, అందరికీ సమంతనే బాణం వేస్తుందని తెలుసు కదా. ఇప్పుడు నేను వేస్తే ఏం బాగుంటుంది? అయ్యో, నువ్వు చేస్తేనే అందరికీ బాగుంటుంది. ఇదిగో, నేను అత్తయ్య గారికి జరిగిందంతా చెప్తాను. వద్దులేండి జయంతి ఆంటీ. దేవతలు దుర్మార్గుల్ని చంపడం కామనే కదా. రాక్షసులే రాక్షసుల్ని చంపడం వెరైటీగా ఉంటుంది. ఈసారికి సమంత చేతే కానిచ్చేద్దాం. అదేం కుదరదు. పండగ ఎప్పుడు జరుగుతున్న ప్రకారమే జరగాలి. మంచిదనవైన నువ్వే చెట్టువాడైన నరకాసురుణ్ణి చంపాలి. సత్యభామ నువ్వే, అంతే. జయంతి, ఏమిటా గుసగుసలు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. అబ్బే, అత్తగారు, అత్తగారు, మనకి మంచి జరిగింది అత్తగారు. ఆ సమంత ఏం చేసిందో చెప్తాను వినండి. నేనేం చెయ్యను చిన్నత్త. నాకిప్పుడు నరకాసుని వధ చేయడం ఇంపార్టెంట్ కాదు. సరే, అయితే సత్యభామ సామాన్యే. అలాగే చిన్నత్త. డాడీ, వాట్ బేబీ?
నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఎవరైనా చూస్తే ప్లాన్ మొత్తం అప్సెట్ అవుతుంది. ఆల్రెడీ ప్లాన్ స్పాయిల్ అయింది డాడ్. వాట్? ఏం నువ్వు అనేది? ఎస్ డాడ్. బాణం సమంత వేస్తేనే కదా బొమ్మలో ఉన్న పూజ చనిపోయి కేసు దానికి చుట్టుకుంటుందనుకున్నాం. అవును. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. బాణం నేను వేస్తున్నాను. నువ్వేంటమ్మా? నీకు మతిపోయిందా? మతిపోయింది నాకు కాదు, ఆ జయంతి ఆంటీ డాడ్. చీటీల్లో మోసం చేసింది నేనైతే ఆవిడ సమంత అంటుంది. ఓకే ఓకే బేబీ, ప్లాన్ ఏమీ పాడవలేదు. ఏం డాడీ నువ్వనేది? అవును బేబీ, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ప్రతి దానికి ఒక దారి ఉంటుంది. అసలు మనకిప్పుడేంటి దారి? ఏముందమ్మా, సమంతానే ఈ పూజతో పాటు కలిపి మంటంటించడమే. బేబీ, సిఏ దీపిక కూడా సమంతాని దోషం నమ్ముతుంది కాబట్టి పూజను మంటలు తోసే ప్రయత్నంలో సమంత కాలిపోయిందని నమ్మిద్దాం. అప్పుడు మనకో శత్రువు ఉందన్న ఆలోచనే మనకి అవసరం లేదు. మనకి శత్రుశేషం కూడా మిగలదు. ప్లాన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది డాడీ. కానీ సమంతాని మంటల్లో ఎలా తోస్తాం? ఎలా అంటే, నువ్వు బాణం వేసే టైంలో పూజ నరకాసుడు బొమ్మలోనే ఉందని సమంతాకి చిన్న హింట్ ఇవ్వు. కాపాడడానికి ఎగేసుకుంటూ వస్తుంది కదా, అలా రాగానే కాలిపోతున్న బొమ్మలో ఆ సమంతాన్ని తోసేస్తాను. ఒకే బాణానికి 2 ప్రాణాలు. అది మన చేతికి మట్టి అంటకుండా. హ్యాపీ? సూపర్ డాడీ, అలాగే చేద్దాం. పూజ, 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 పూజ. సత్యమే జయించింది సామాన్య. జయంతి నాకంతా చెప్పింది. నా కోరికే నెరవేరుతుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. పూజ ఎక్కడ కనిపించలేదు బావా. పూజ ఇక్కడ లేదు సార్. నిన్నేదో చేయాలని నిన్ను డైవర్ట్ చేస్తున్నారు. లేదు బావా, నాకెందుకు పూజ ఇక్కడే ఉందనిపిస్తుంది. ఉంటే కనపడుతుంది కదా శామ్. నా మాట విను శామ్. డెఫినెట్గా నిన్ను ట్రాప్ చేసే ప్రయత్నమే జరుగుతుంది. నరకాసురుని వధ కార్యక్రమం మొదలు పెడదాం. వజ్రపాటి వంశానికి కాబోయే కోడలు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడమే కాకుండా నరకాసురుణ్ణి వధించే సత్యభామ తనే అవుతుంది.
వెళ్ళు. అలాగే గ్రాండ్. శామ్, సామాన్య సత్యభామ ఏంటి? ఏం చేస్తున్నారు? బావా, చిన్నత్త చిట్టీలాటలో నేను మోసం చేశాను అనుకుంటుంది. నువ్వు మోసం చేయడం ఏంటి? అలా అనుకుంటుంది. అనుకుంటే మాత్రం వదిలేస్తావా? బావా, మనకిప్పుడు పూజ ఇంపార్టెంట్. పూజ ఇక్కడ లేదు శామ్. ముందు అక్కడికి వెళ్దాం, పద. రా. బావా, నానమ్మ, శామ్ ఏం మోసం చేయలేదు. తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. చీటీల్లో వచ్చిన ప్రకారమే న్యాయంగా శామే నరకాసుడి వద్ద చెయ్యాలి, అలాగే జరిపించాలి. అదెలా కుదురుతుంది? చేసిన అన్యాయం తెలిసిన తర్వాత కూడా అందుకు నేనెలా ఒప్పుకుంటాను? సామాన్య కొబ్బరికాయ కొట్టేసింది, ఇక దాన్ని ఆపకూడదు. సామాన్య, నువ్వు బాణం తీసుకో. సమంత, జరుగుతుంది చూస్తుంటే నీకేమీ అర్థం కావడం లేదు కదా? నాకు అర్థమైంది. అంతా నేననుకున్నట్టే జరుగుతుంది. నీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ జరిగేదేదైనా ఆపగలవేమో చూసుకో. పూజ ఎక్కడో లేదు, ఆ నరకాసురుని బొమ్మలోనే ఉంది. నేనిప్పుడు వేయబోయే బాణానికి నరకాసురుడితో పాటు ఆ పూజ తగలబడిపోతుంది. నీకు దమ్ముంటే ఆపుకోవే. Makan lapikan, turunda, kita sunda kaca.